అందరికీ నమస్కారమండి. ఈరోజు మిథున రాశి వారికి జూన్ 28 ఆదివారం. మరి జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బందులు పడతారు. వాస్తవానికి మిమ్మల్ని నాశనం అవ్వాలని కోరుకునేది కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు. మరి మీ రక్షణ కవచాన్ని ముక్కలు చేయాలనుకొని చూస్తున్న శత్రువుల గురించి అత్యంత దిగ్భ్రాంతికరమైనటువంటి కళ్ళు బైర్లు కమ్మేటువంటి హెచ్చరిక. మీ జీవితంలోనే ఊహించినటువంటి మలుపు తిప్పబోయే రోజు. ఇన్నాళ్ళు మీ ఎదుట అమృతం కురిపిస్తూ మీ శ్రేయస్సు కోరే దేవదూతల్లాగా నటిస్తూ లోపల మాత్రం మీ నాశనాన్ని కోరుకోవాలి రాత్రింబవళ్ళు కుట్రలు పన్నుతున్నటువంటి కొంతమంది కనిపిస్తున్నారు. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి సంతోషపడే వారందరూ మీ మంచి కోరేవారు కారని ఒక నిజం బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు నష్టం జరగాలని కోరుకునే వ్యక్తులు ఎక్కడో ఉండి ఎక్కడో దూరంగా ఉండరు. మీ జీవితంలో పూర్తిగా సంబంధం లేనటువంటి వ్యక్తి కూడా వాళ్ళే అయి ఉండొచ్చు. అతను లేదా ఆమె మీ చుట్టూ తిరుగుతూ ఉండవచ్చు. మీ మాటలు వింటూ ఉండవచ్చు. మీ విజయాలు గమనిస్తూ కూడా ఉండవచ్చు. అసలు ఆ వ్యక్తులు ఎవరు? ఎందుకని మీపై అసూయ పెంచుకుంటున్నారు? ఈరోజు బయటపడేటువంటి నిజం మీ ఆలోచనలనే మార్చేయవచ్చు. కాబట్టి మిథున రాశి వారంటేనే అందరితో కలిసిపోయేటువంటి రాశి. మరి మీది ఎప్పుడూ కూడా స్వభావరీత్యా ఒకరిని గనక నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఎవరైనా నవ్వుతూ మాట్లాడితే వారు మంచి వ్యక్తులని భావిస్తారు. అయితే చాలా మందికి అది మీ బలం అని అనుకుంటారు. కానీ మీ బలహీనత. ఎందుకంటే మీ హృదయం చాలా స్వచ్ఛమంగా ఉంటుంది. కొంతమంది మీ దగ్గర నుండి సమాచారం తీసుకోవడానికి మాత్రమే దగ్గరవుతారు. మరికొంతమంది మీపై అసూయ పడటానికి పైకి స్నేహంగా నటిస్తూ లోపల మిమ్మల్ని ఎక్కడ దెబ్బ కొడదామా, ఎక్కడ నష్టపెడదామని మాత్రమే ఎదురెదురు చూస్తూ ఉంటారు. గత కొంతకాలంగా మీ జీవితంలో కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు. చివరి నిమిషంలో కూడా పనులు ఆగిపోవడం, మీ ప్రణాళికలు ఇతరుల ముందే తెలిసిపోవడం, మీరు నమ్మిన వ్యక్తులు దగ్గర నుండి కూడా నిరాశ ఎదురవుతుంది. కొన్నిసార్లు కారణం లేకుండానే మీ పైన విమర్శలు రావడం, ఈ ఘటనలు యాదృచ్ఛికంగా కాదనే సంకేతాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట మీ ఎదుగుదలను ఇష్టపడినటువంటి వ్యక్తులు ప్రభావం పనిచేస్తున్నట్లుగా జాతకం సూచిస్తుంది. మరి ముఖ్యంగా చూస్తే జూన్ 28 ఆదివారం మిథున రాశి వారికి కనిపిస్తున్నటువంటి ప్రధాన అంశం మీ విజయాన్ని చూసి అసూయపడుతున్నటువంటి వ్యక్తులు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా ఏంటంటే మిత్రమా, మీ శత్రువులు ఎప్పుడూ చాలా బలహీనంగా శత్రువుల్లా కనిపించరు. కొన్నిసార్లు ఆమె లేదా అతను ఇచ్చే సలహా ఇచ్చే వ్యక్తిలా కూడా కనిపిస్తారు. కొన్నిసార్లేమో మీ మంచి కోరతారు. కొన్నిసార్లేమో ప్రతి విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ లోపల మీ పురోగతిని చూసి అసహనంగా భావించి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ మాట ఎప్పుడు ఇతరుల దగ్గర చెప్పేటువంటి వ్యక్తి, మరి మీరు ఏ పని చేసినా లోపాలను మాత్రమే వెతికేటువంటి ఆ వ్యక్తి. మీ విజయాలు చిన్నచూపు చూస్తూ ఉన్నాడు. మీకు ధైర్యం చెప్పకుండా సందేహాలు పెంచేటువంటి ఆ వ్యక్తి ఇలాంటి వారిలో ఎవరో ఒకరు కూడా ఉంటారు. మరి ప్రస్తుతానికి గనక మీకు కొన్ని విచిత్రమైనటువంటి అవకాశాలు కూడా దక్కుతుంది. మరి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల లోపల కూడా ఆ వ్యక్తులు వెనుక చేస్తున్నటువంటి అతిపెద్ద ఆర్థిక మరియు లీగల్ కుట్రలు సడన్‌గా మీకు తెలుస్తాయి. వ్యాపారం లేదా మీ ఉద్యోగాన్ని దెబ్బతీయడానికి పై అధికారులు లేదా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే ఒక తప్పుడు సమాచారాన్ని లేదా ఆడియోని పంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విశ్వం మీకు అదే సమయానికి ఒక విచిత్రమైనటువంటి ట్విస్ట్ ఇస్తుంది. ఆ వ్యక్తి పొరపాటున ఆ తప్పుడు మెయిల్ లేదా ఆడియో రికార్డ్‌ని అనుకోకుండా మీకు పంపించవచ్చు. అలా మీకు ఆ శత్రువు ఎవడో తెలుస్తుంది. మరి మిథున రాశి వారికి మాత్రం ఇప్పుడు దెబ్బ కొట్టాలి, వారు సక్సెస్ రాకూడదు, ఆ ఆస్తి నాశనం చేయాలని చాలామంది చాలా కుట్రలు చేస్తూనే ఉన్నారు. నేను ప్రాణంగా నమ్మిన నా పక్కన ఉండే వ్యక్తి అయినా ఇలా చేస్తుంది అని మీరు నమ్మి ఒక్కోసారి ఆశ్చర్యపోతారు. వాడు మీ పతనాన్ని చూసి ఆనందించాలనుకుంటున్నాడు. కానీ దేవుడు వాడి ఆట ముందే ముగిస్తున్నాడు. దీని ప్రభావం మీ భవిష్యత్తు పైన ఎలా ఉండబోతుందంటే మిత్రమా, ఇది మీ జీవితంలో కళ్ళు తెరిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక. అయితే మీరు ముఖ్యంగా ఏంటంటే, మీకు ధైర్యం చెప్పకుండా సందేహాలు పెంచేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీ విజయాలు చిన్నచూపు చూసే వ్యక్తి, మీరు ఏదైనా ఒక పనిలో చేస్తే అందులో లోపాలు వెతికే వ్యక్తి, మరి మీరు ఎప్పుడు ఇతరులకు దగ్గరగా చెప్పేటువంటి వ్యక్తి. మరి ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఈ వ్యక్తి పూర్తిగా అపరిచితుడుగా కాదు.
అతను మీ పరిచయ వర్గంలో ఉండవచ్చు. మరి మీ బంధుత్వ బంధాల్లో కూడా ఉండవచ్చు. ఒక స్నేహితుడి రూపంలో కూడా ఉండేటువంటి ఆ వ్యక్తి మీ జీవితానికి సంబంధించిన సమాచారాన్ని తరచుగా తెలుసుకునేటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఈరోజు విధి మీకు వారిని చూసి సరికొత్త కళను ఇవ్వబోతుంది. ఇప్పటివరకు మీరు గమనించిన చిన్న చిన్న విషయాలు ఇప్పుడు అర్థమవుతాయి. ఒకప్పుడు అసాధారణంగా అనిపించిన మాటలు వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటో ఇప్పుడు తెలుస్తుంది మీకు. మరి ముఖ్యంగా ఈరోజు మీ లక్ష్యమే ప్రతీకారం కాదు. ఈరోజు లక్ష్యమే గుర్తింపుగా నిలబడుతుంది. ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కేవలం నటిస్తున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవడం, మరి ఆ నిజాన్ని తెలుసుకున్న తర్వాత మీరు మీ జీవితంలో చాలా వరకి సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి. ఎందుకంటే కొన్నిసార్లు శత్రువు వల్ల కాదు, శత్రువుని గుర్తించలేకపోవడం వల్ల కూడా కొన్ని కొన్ని వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా ఉన్నాయని మీరైతే గమనించాలి. మరి మిథున రాశి వారి జీవితంలోనే ఎప్పుడూ కూడా ఒక్కొక్కసారి కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త మార్పులనేవి మీకు రావటం వెనుక కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు కూడా కొన్నైతే ఉంటాయి. మరి అవన్నీ ఇప్పుడు ఈ రోజున మీరు ఎప్పటికెప్పుడా అని ఎదురు చూసేటువంటి అవకాశాలుగా కూడా ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితులకి ఏమైనా కారణాలున్నాయా? అంటే కారణాలైతే ఉన్నాయి మిత్రులు. మరి అసలు ఆ కారణాలేంటో ఇప్పుడు మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణం మీ జీవితంలో ఇటీవల కనిపిస్తున్నటువంటి పురోగతి. మరొక కారణం మీరు పొందుతున్నటువంటి గౌరవం. మరియు కొంతమందిలో ఈ విజయానికి ఇతరులతో పోల్చుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఇంకొంతమందికి మీపై ఉన్నటువంటి అసూయ చాలా ఒక పోటీ భావన అనేది కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చంద్ర, బుధ, శని గ్రహాల యొక్క అనుకూలత మీకు కొన్ని సమాచారాలు కొద్దిగా నిజమైనవి ఎవరో భావోద్వేగాలు కలిసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా కూడా నిలబడుతుంది. ఏది ఏమనుకున్నా, ఎటు వెళ్ళాలనుకున్నా సరే, మరి నష్టాలు కూడా కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి. జాగ్రత్త పడకపోతే నష్టం ఖాయం. ఈ హెచ్చరిక పట్టించుకోకపోతే మీ ప్రణాళికలు ఇతరులకు తెలిసిపోయే అవకాశాలున్నాయి. మీరు నమ్మకూడని వ్యక్తులపై ఎక్కువ నమ్మకం ఉంచే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అలాగే మీ మానసిక ప్రశాంతతను కూడా కొంతమంది దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సమాచారం ఎవరికి చెప్పాలో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో, మీ భవిష్యత్తు ప్రణాళికలు అందరితో పంచుకోవద్దు. ఈరోజు ఎవరి గురించైనా వెంటనే తీర్పు ఇవ్వకండి. గమనించండి, పరిశీలించండి. మీ అసౌకర్యానికి అనిపించేటువంటి వ్యక్తులతో కొంచెం దూరంగా పాటించండి. ఆదివారం రోజున ఉదయం సూర్యునికి నమస్కరించి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మరియు ముఖ్యంగా మీ విజయాలు నిశ్శబ్దంగా నిర్మించుకోండి. ఇలా చేస్తే మిథున రాశి వారికి 28 ఒక గొప్ప పాఠంగా నేర్పబోతుంది. ఎందుకంటే ప్రతి చిరునవ్వు స్నేహం కాదు. ప్రతి ప్రశంస నిజాయితీ కాదు. ప్రతి దగ్గరతనం ప్రేమ కాదు. కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద శత్రువులు కూడా బయటికి ఉండరు. మన చుట్టూ ఉన్న వాళ్ళే ఉంటారు కానీ మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈరోజు విధి మీకు ఒక వరం ఇవ్వబోతుంది. నిజమైన వారిని గుర్తించే శక్తి, ఆ శక్తి వచ్చిన తర్వాత ఎవరు మీ ఎదుగుదలకు తోడ్పడి ఉంటారో, ఎవరు మీ ప్రయాణాన్ని ఆపాలని చూస్తారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు కొత్త అధ్యయనం అయితే మొదలవ్వబోతున్నప్పుడు ఎందుకంటే శత్రువు నుంచే కండుగా ముందుగా వారిని గుర్తించేటువంటి గొప్ప కారణమే ఒక ముఖ్యమైనటువంటి విశేషం అన్నమాట. మరి ఈ రోజున మీరైతే ఆదివారం సాయంత్రం కొద్దిగా కల్లుప్పును లేదా రాక్ సాల్ట్‌ను నీటిలో కలపండి. మరి మీ ఇల్లు లేదా ఆఫీస్ క్యాబిన్ మొత్తం కూడా తుడవడం మంచిది. ఇది ఆ అసూయపరుడు మీ పైన ప్రయోగించినటువంటి ఏమైనా నెగెటివ్ ఎనర్జీలు, ఈవిల్ ఐస్ అలాగే చెడు ప్రయోగాలు ఏమైనా ఉన్నట్లుగైతే వాటన్నిటిని దృష్టి దోషాల నుండి పూర్తిగా తొడిపివేస్తుంది. మరి అలాగే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నిజం తెలిసిన వెంటనే ఆవేశంతో వాటి కాలర్ పట్టుకోవడం లేదా శరీరం పైన దాడులు చేయడం అలాంటివి చేయొద్దు. మరి మీరు రాయల్ మౌనంతో ఉంటే బుద్ధిగా మీ ప్లాన్స్ అన్నిటికీ అందంగా, రహస్యంగా మార్చేయండి. సో, మరి కన్నీళ్లు తుడుచుకోండి. ఆ ముసుగు మనిషి మీ యొక్క జీవితంలో శాశ్వతంగా తుడిచేస్తుంది. మరి ముఖ్యంగా మీపై అసూయపడిన వాళ్ళు మీ స్థాయిని చూసి కుళ్ళుకొని మట్టిలో కలిసిపోయేటువంటి సక్సెస్ కూడా మీకు దక్కుతుంది. సో, కాలం మీ వెనకుంది మిత్రమా. తలెత్తి నడవండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.